ఒక్కళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు అదేదో గోదావరి జిల్లా అమ్మాయిలు బాగా ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళని ఎలా ట్రోల్ చేశారు, గీతాంజలిని ఎలా ట్రోల్ చేశారు, ఎవరన్నా డ్వాక్రా మహిళ ఏదన్నా బాగా వచ్చింది అంటే ఎలా ట్రోల్ చేశారు, బెండపూడి స్కూల్ ఇట్లాంటి భయపడిపోయారు, మాట్లాడాలంటే భయపడిపోయారు అనమాట. ఆ భయం తేడా తీసుకొచ్చింది. అందువలన చెప్పడం అన్నటువంటిది అందరూ బయటికి చెప్పారా అన్నది సందేహం. ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఆధారంగా వీళ్ళు సర్వేలు ఇస్తున్నారు, అందువల్ల కన్ఫ్యూజన్ వచ్చింది అటుగాని ఇటుగాని. రెండు పార్టీలు కన్ఫ్యూజన్ కనిపిస్తోందా లేదా వైసీపీ అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడమే మళ్ళీ అయితే మాట్లాడలేదు, ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకున్న బలం వాళ్ళు చూపించుకుంటున్నారు, అది ధీమానా లేదంటే కార్యకర్తలు జోష్ తీసుకురావడానికి మాత్రమేనా? జగన్కి ఒక ధీమా ఉంది. తన లెక్క అయితే క్లియర్గా 1,65,00,000 కుటుంబాలు ఉంటే 60 లక్షల కుటుంబాలు ఉంటే 1,45,00,000కి ఇచ్చేసాను నేను, దాదాపు 2,80,00,000 ఓట్లు అక్కడే ఉన్నాయి, అందులో 80 లక్షలు పోయినా 2 కోట్లు నాకు వస్తుంది కదా అన్నటువంటిది అతని ధీమా. 1,80,00,000 వచ్చిందంటే దాదాపు 60% వచ్చేసినట్టు, 2 కోట్లు కాబట్టి అందుకని అతను 54-55 అంటోంది, అతనిదేమో అది. బట్